హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు మన కోసం ఎన్ని కలలు కంటారు, మన ఫ్యూచర్ బాగుండాలని ఎంత కష్టపడతారో మనకు తెలుసు కదా. అన్నీ సెట్ చేసి మనల్ని బాగా చూసుకుంటారు. కానీ అదే పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యాక ఓల్డ్ ఏజ్ లో భారంగా ఫీల్ అయ్యి నెగ్లెక్ట్ చేసినారు. ఇది ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనం మాట్లాడుకునేది వృద్ధులపై వేధింపుల గురించి. మన తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు మన కోసం లైఫ్ ని ఎంత స్ట్రగుల్ చేసిరో, మనం ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండేలా చేసిర్రు. కానీ వాళ్ళు వయసు మీద పడ్డాక ఎలాంటి బాధలు ఫేస్ చేస్తున్నారో తెలుసా? ఈ వీడియోలో అది చెప్పబోతున్నా. చివరి వరకు చూసి ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయొచ్చో కలిసి ఆలోచిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచి మనం సెటిల్ అయ్యేందుకు తమ ఎనర్జీ, టైము, డబ్బు అన్నీ మన మీద ఖర్చు పెడతారు. కానీ ఆ పిల్లలే పెద్దయ్యాక తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్లో టార్చర్ పెడుతున్నారంటే ఎంత బాధగా ఉంటుంది. కొందరు పిల్లలు తల్లిదండ్రులని అవమానిస్తారు, హర్ట్ అయ్యేలా మాట్లాడతారు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టకుండా నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఒక పేదవాళ్ళ ఇంట్లోనే కాదు, డబ్బున్న ఫ్యామిలీస్లో కూడా జరుగుతుంది. కులం, మతం, డబ్బు ఏదైనా సరే వృద్ధుల మీద వేధింపులు ఆగడం లేదు. ఇవి ఒక పిల్లల నుంచే కాదు, సర్వెంట్స్ నుండి, పక్కింట్ల వాళ్ళ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకీ ఈ వేధింపులు ఎందుకు జరుగుతున్నాయో చూద్దాం. ఒక సర్వే ప్రకారం 35% వేధింపులు ప్రాపర్టీ కోసం, 30% ఫుడ్ ఇవ్వడం ఇష్టం లేక, 25% మెడికల్ ఖర్చులు చేయడం ఇష్టం లేక, 10% ఇంకా వేరే కారణాల వల్ల జరుగుతున్నాయి. కొందరు పిల్లలు అమ్మా నాన్నల ప్రాపర్టీ తమ పేరు మీద రాయాలని ఒత్తిడి చేస్తారు. ఒప్పుకోకపోతే ఫిజికల్గా హర్ట్ చేస్తారు, మెంటల్గా టార్చర్ చేస్తారు. ఇంకా దారుణం ఏంటంటే ప్రాపర్టీ రాయనందుకు తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాని పిల్లలు ఉన్నారు. హెల్పేజ్ ఇండియా సర్వే 2023లో చెప్పిన ప్రకారం 54% మంది వృద్ధులు డబ్బు విషయంలో, 41% మంది మైండ్ని టార్చర్ చేసేలా, 18% మంది ఫిజికల్గా వేధింపులు ఫేస్ చేస్తున్నారు. సిటీస్లో అయితే 116% ఎక్కువ, విలేజ్లో 76% ఇలా జరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, ఈ రోజుల్లో వృద్ధులను ఒంటరితనం చాలా బాధ పెడుతుంది. హెల్పేజ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 54% వృద్ధులు వయసు మీద పడ్డాక నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటున్నారు. 47% ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్లో 5800 మెంబర్స్తో సర్వే చేస్తే ఇది తేలింది. అమ్మా నాన్నలతో కలిసి ఫుడ్ తిన్నా, వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవడం లేదంట. ఇంకా సిటీస్లో అయితే ఒంటరితనం, రెస్పెక్ట్ దొరకడం లేదని వృద్ధులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ ఏజ్లో టెక్నాలజీ కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. 71% మంది వృద్ధులు ఓల్డ్ మొబైల్స్తోనే ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ నేర్పమని అడిగితే యూత్ ఇరిటేట్ అవుతున్నారు. దీంతో వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే 76% యూత్ వృద్ధులను రెస్పెక్ట్ చేయాలని, వాళ్ళ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలని ఫీల్ అవుతున్నారు. అయినా వృద్ధులు మాత్రం మా సలహాలు పట్టించుకోవట్లేరు, మాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేరని ఫీల్ అవుతున్నారు. ఈ వేధింపులు డబ్బు విషయంలో మైండ్ని టార్చర్ చేసేలా, ఫిజికల్గా హర్ట్ చేసేలా ఉంటాయి. ప్రాపర్టీ కోసం ఒత్తిడి, ఫుడ్, మెడిసిన్ ఇవ్వకపోవడం, అవమానాలు, కొట్టడం లాంటివి, ఇలాంటివి విన్నప్పుడైతే మనసు చలించిపోతుంది కదా. చాలామంది పిల్లలు సెటిల్ అయ్యాక అమ్మా నాన్నలను పట్టించుకోవడం మానేస్తారు. అమ్మా నాన్న బాగున్నారా అని ఒక్క ఫోన్ కూడా చేయరు. అమ్మా నాన్నలు తమ డబ్బుతోని కొంచెం తమ అవసరాలకు ఖర్చు చేసుకుందాం అనుకుంటే ఆ డబ్బు లేదా ల్యాండ్ కూడా మా పేరు మీద రాయండి అని పిల్లలు ఒత్తిడి చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పిల్లల నుండి వాళ్ళని కాపాడేందుకు లా ఉంది. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 అందరికీ గౌరవంగా బతకడానికి రైట్ ఇస్తుంది. వయోవృద్ధుల సంక్షేమ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో చట్టం చేసింది. ఈ చట్టం వాళ్ళకి సపోర్ట్గా ఉంది. దీని ప్రకారం పిల్లలు తమ అమ్మా నాన్నలను చూసుకోవాలి. ఒకవేళ వేధింపులు ఫేస్ చేస్తే లీగల్గా కంప్లైంట్ చేయొచ్చు. కానీ చాలామంది వృద్ధులకి ఈ లా గురించి తెలియదు. పైగా గవర్నమెంట్ కూడా ఈ లా గురించి అవేర్నెస్ ఇవ్వడం లేదు. ఉదాహరణకి 2007 లా ఉన్నా కానీ దాని గురించి ఎవరికి చెప్పడం లేదు. 2019లో ఈ లాకి కొన్ని చేంజెస్ చేయాలని ఒక బిల్ పెట్టిరు. కానీ ఎంపీలకి ఇంట్రెస్ట్ లేకపోవడంతో అది పార్లమెంట్లో రాలేదు. UN 2011లో జూన్ 15ని ప్రపంచ వృద్ధుల వేధింపుల అవేర్నెస్ డేగా అనౌన్స్ చేసింది. కానీ మన దేశంలో ఆ రోజు ఈ ప్రోగ్రామ్స్ జరగవు. మన స్కూల్లో కానీ, సనాతన ధర్మంలో కానీ, వేదాల్లో, ఉపనిషత్తుల్లో అన్నిట్లో మాతృదేవోభవ, పితృదేవోభవ అని అమ్మా నాన్నలని దేవుళ్ళుగా చూడమంటారు. అయినా ఈ రోజుల్లో వృద్ధులపై వేధింపులు ఎందుకు ఆగడం లేదు? ఎందుకంటే గవర్నమెంట్ లీడర్స్కి వృద్ధుల వెల్ఫేర్ మీద సీరియస్నెస్ లేదు. చాలామంది పొలిటికల్ లీడర్స్ వృద్ధులే అయినా వాళ్ళు తమ సొంత వాళ్ళ సమస్యల మీద ఫోకస్ పెట్టరు. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మనమంతా కలిసి స్టెప్ తీసుకోవాలి. ముందు మన అమ్మా నాన్నలతో రోజు మాట్లాడాలి. వాళ్ళ నీడ్స్ గురించి కేర్ చేయాలి. వాళ్ళను రెస్పెక్ట్ చేయడం, ప్రేమించడం మన బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి లా గురించి చెప్పాలి. ఎవరైనా టార్చర్ చేస్తే కంప్లైంట్ ఎలా చేయాలో చెప్పాలి. తెలియకపోతే మనం హెల్ప్ చేయాలి.
గవర్నమెంట్ కూడా ఇలానే సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ 2025 మార్చ్ నుంచి విలేజ్ పంచాయతీలు, మండల ఆఫీసులు, పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్ ఆఫీస్లో 2007లో తీసుకొచ్చిన లా గురించి బోర్డులు పెడుతుంది. ఇలా వృద్ధులు, యూత్, లీడర్స్, గవర్నమెంట్ అందరు కలిసి వేధింపులు తగ్గించేందుకు అవేర్నెస్ కల్పించాలి. చిన్నప్పుడు మనం అమ్మ నాన్నల కోసం ఎదురు చూసినట్లే వాళ్ళు కూడా వయసు మీద పడ్డ తర్వాత మన కోసం ఎదురు చూస్తారు. వృద్ధులపై వేధింపులు ఆపడం మనందరి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మనల్ని ఎంత రెస్పాన్సిబుల్గా చూసుకున్నారో అలాగే వాళ్ళు హ్యాపీగా రెస్పెక్ట్తో బతకడానికి మనం హెల్ప్ చేయాలి. దయచేసి అమ్మ నాన్నల్ని, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మన పెద్దవాళ్ళ సంక్షేమం కోసం ఏం చేయొచ్చో కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.